ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇరు పక్షాలకు ఆసక్తి కలిగించే విషయము ఇది. వారు ఒకరికి ఒకరు చెందినవారు. దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఉన్నాడు. ప్రత్యేకపరచబడిన తన ప్రజలు ఆయనకి స్వాస్థ్యంగా ఉన్నారు. పరిశుద్ధులు దేవునిలోనే తమ శ్రేష్టమైన భాగాన్ని చూసుకుంటారు. దేవుడు వారిని తన అరుదైన ధననిధులుగా ఎంచుకుంటున్నాడు. ఈ గొప్ప సత్యములోనే విశ్వాసులైన ప్రతి వారి కోసం గొప్ప ఆదరణ నిక్షిప్తం చేయబడి ఉంది. ఇరుపక్షాలకు ఇష్టంగా ఉన్న ఈ సంతోషకరమైన పరిస్థితి ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకునే దిశగా నడిపిస్తుంది. దేవుడు నిరంతరం తన స్వంత ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా నిరంతరం తమ దేవుని గూర్చిన తలంపుల్లోనే ఉంటారు. ఈరోజు దేవుడు నా పక్షంగా అన్ని కార్యాలు ఆయన మన పక్షంగా జరిగిస్తారు. మరి మనం ఆయన పక్షంగా ఏం చేయగలం? మన ఆలోచనలన్నీ ఆయనను గురించే ఉండాలి. ఎందుకంటే ఆయన మనల గురించి ఆలోచిస్తాడు కాబట్టి. మనకి ఆయనకి మధ్య సంబంధం ఇలా ఉండాలని అనుకుని సంబరపడటమే కాదు, కానీ అలాగే జీవించేటట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి ఆత్మీయ స్థితి పరస్పర సహవాసానికి దారితీస్తుంది. దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనం ఆయనలో నివసిస్తున్నాం. ఆయన మనతో నడుస్తున్నాడు, మనం ఆయనతో నడుస్తున్నాం. ఇది ఎంత సంతోషకరమైన సహవాసం! ఆయనలో నమ్మకం ఉంచడానికి, ఆయన్ని సేవించడానికి, సంపూర్ణ దైవత్వంలో ఉన్న మన ప్రియ ప్రభువును మన దేవునిగా కలిగి ఉండడం మనకెంత భాగ్యమండి. ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయనలో అతిశయిద్దాం. ఆత్మతో సత్యముతో ఆయనకి విధేయత చూపిద్దాం. ఇదే మన యొక్క హృదయవాంఛగా ఉంచుకుందాం. ఈ స్థితికి మనము ఎప్పుడు చేరుకుంటామో అప్పుడు ఖచ్చితంగా పరలోకాన్ని చేరుకున్నట్లే. ప్రభువుని అడుగుదాం, అయ్యా ఆ స్థాయి, ఆ సామర్థ్యాన్ని నాకు ఇవ్వయ్యా. నీవు మా దేవుడువు, నేను ఇంకా సంపూర్ణంగా నిన్ను ఎరిగేటట్లు నాకు సహాయం చెయ్యాయా అని ఆయనకి ప్రార్థిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి అయ్యా, మీరు మా దేవుడుగా మేము కలిగి ఉండటం
బాధ్యత, ఇంకా మేము మీలో సంపూర్ణులగటం ఇంకా మరి ఎంతో బాధ్యత. ఆ సామర్థ్యం, ఆ స్థాయి, ఆ స్థితి మిమ్ముని గురించి ఆలోచించి మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికేవారిగా ఉండగలిగిన బాధ్యత ప్రతి మానవాళికి కూడా ఉంటే బాగుండు కదా. ఇప్పటికే రక్షింపబడిన వారందరూ ఆ స్థితిలోకి రాగలగటానికి, రక్షింపబడిన వారందరూ కూడా రక్షింపబడి ప్రతి మానవుడు నిత్యత్వానికి వారసులు అవటానికి మీరే కృప చూపించాలని మీ పాద సేవకుడిగా మీ పాదాలు పట్టుకుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రియుడా, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, వారి ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి, ఇచ్చిన వారికి, మీరిచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. వాళ్ళ అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.